Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ తో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీలు దాటింది రాజస్థాన్లో టెంపరేచర్. ఓవైపు నీటి కష్టాలు, మరోవైపు ఎండలు. ఢిల్లీ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు పాపం. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీలో యావరేజ్గా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, జార్ఖండ్తో పాటు పంజాబ్లో వేడి గాలుల తీవ్రత మరింత పెరిగింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్లో. మహాత్మా, ఏంటి ఢిల్లీ ప్రజల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఒకవైపు నీటి కష్టాలు మనం చూస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ ఎండలేంటి? ఎలా ఉంది ఢిల్లీలో పరిస్థితి? ఢిల్లీ చరిత్రలోనే అత్యంత వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే నార్త్ ఇండియా మొత్తం కూడా హైయెస్ట్ ఎవర్ టెంపరేచర్స్ రికార్డ్ అయిన నెలగా రికార్డ్ అవగా ఇప్పుడు చూస్తుంటే సగటు కంటే 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం అంతటా కూడా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా భారత వాతావరణ శాఖ 4 రాష్ట్రాలకు ఈ ఉష్ణోగ్రతల పరంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అందులో రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దీంతో పాటు పంజాబ్ రాష్ట్రానికి కూడా ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతున్న వాతావరణం ఉంది. అంటే సగటున నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతల కంటే 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆన్ యావరేజ్గా 46 డిగ్రీస్ టెంపరేచర్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో చూసుకుంటే 46 నుంచి 50 డిగ్రీల మధ్యలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన టెంపరేచర్స్ ఇక్కడ నమోదవుతున్నాయి. ఇంకొక విషయం, సాధారణంగా రాత్రిపూట ఈ టెంపరేచర్ సాధారణంగా తక్కువ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నైట్ టెంపరేచర్స్ సైతం తీవ్రమైన ఉక్కపోత వాతావరణంలోనే ఉంటున్నాయి. 36 డిగ్రీలకు తగ్గకుండా నైట్ టెంపరేచర్స్ కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ఢిల్లీ నగరవాసులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డీహైడ్రేట్ అయిపోతున్నారు. ఈ వేడి వాతావరణంతో బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా హైడ్రేట్ అయిపోతుంది, డీహైడ్రేట్ అయిపోతున్నారు. దాంతో అనేక మంది వడదెబ్బకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఆర్ఎంఎల్ ఆసుపత్రిలోనే పదుల సంఖ్యలో అడ్మిట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఒక 24 గంటల వ్యవధిలోనే 15 మంది మృత్యువాత పడ్డట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఇవి కేవలం రికార్డుల్లోకి వచ్చినవి. రికార్డుల్లోకి రాకుండా చనిపోతున్న వారు ఎంతమంది అనేది కూడా తెలియదు. ఇక ప్రయాగ్రాజ్ నుంచి మొదలు పెడితే గురుగాం వరకు ఈ హీట్ వేవ్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అనేక రకాల అవస్థల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లోనూ 22 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ హీట్ వేవ్ కండిషన్స్ గత వారం 10 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఉత్తర భారతదేశాన్ని పట్టి వేధిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అన్నది పూర్తిగా వాతావరణ శాఖ అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ జూన్ నెలలో ఈ పాటికి ఇక్కడ వర్షాలు కురుస్తుండేవి, వాతావరణం ఓ మోస్తరుగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంత సీవియర్ హీట్ వేవ్ కండిషన్స్. ఒక్క రోజులోనే 5 చనిపోయారంటున్నారు, 50 మంది దాకా తీవ్ర అస్వస్థత పాలంటున్నారు. మరి ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమైనా చర్యలు చేపడుతుందా, అని ఎక్కువ చేసిందా ఈ 2-3 రోజుల్లో? మామూలుగా ఏ ఇతర ఉపద్రవం నుంచి అయినా సరే ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసి వారికి జాగ్రత్తలు చెప్పడం అనేది ఉంటుంది. ఇది హీట్ వేవ్ కండిషన్స్. దీనికి సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు డే టైంలో డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవుతూ బయటికి రావద్దు అంటూ చెప్తుంది. కానీ చాలామంది బయటకు వచ్చి తమ రోజువారీ విధులు నిర్వహిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ప్రభుత్వం హెచ్చరించినా వారు ఆ హెచ్చరికల్ని అమలు చేస్తూ ఇంట్లో కూర్చుంటే పూట గడవదు కాబట్టి ఎవరికి వాళ్ళు బయటికి రాక తప్పడం లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ హీట్ వేవ్కు గురవుతున్నారు. సన్ స్ట్రోక్కి గురయ్యి ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal.
పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.